సార్ కమేన్. ఏమిరా ఎన్నిసార్లు చెప్పాలరా మీ ముగ్గురికి? జల్దీ రమ్మంటే అర్థం కాదురా సృజన్. సార్ నేను జల్దీనే వచ్చిన సార్. వీళ్ళే సార్ నన్ను బయట ఆపారు. దిలీప్ గారు చంద్రశేఖర్ గారు ఇద్దరే సార్. నేను జల్దీనే వచ్చిన సార్. ఎవరా దిలీప్, ఎవరా చంద్రశేఖర్? మీరు ఎందుకు ఆపిర్రు అవన్నీ బయట? సార్ నేనేం ఆపలేదు సార్, వాళ్ళే ఆగారు సార్. నేను ఎందుకు ఆపుతా సార్? నేను జల్దీ పోదామని అన్నా సార్. వీళ్ళిద్దరే సార్ నన్ను ఆపారు. ఏమరా నిద్రమోహోడా దిలీప్ గా, మరి ఎందుకు ఆపినవరా నువ్వు వాళ్ళని? సార్ అదేం లేదు సార్, నేను జల్దీనే వద్దాం అనుకున్నా సార్. నా సైకిల్ పంచర్ అయింది, అందుకని చెప్పేసి నిమ్మలంగా వచ్చిన. నేను వచ్చేవాళ్ళు దాకోవాలా నాకంటారా ఆగంటారా అని చెప్పిన. అంతే సార్, అంత మించి ఏం లే. అరే నీకు చెప్తానే ఉన్నా కదా సుజన్, నీ కొడుకు మన ఇద్దరు నిరికిస్తాడు రా, తెల్ల నా కొడుకు అని చెప్పేసి. నువ్వు విన్నావరా నా మాట? పోదాంరా అంటే ఆగురా అని చెప్పి నన్ను ఆపినావు. ఈయవ్వా ఈయన వల్ల నేను ఆగినా నిన్ను ఆపినారా? ఈడెప్పుడు ఇంతరా ఈ దిలీప్ గాడు. అవ్వా వీడిని ఏమనాలో ఏమో అర్థమే కాదు. ఒక్కరోజు టైంకి రాడు, మనల్ని రోజు తిట్టిస్తాడు వీడు. అరే మీరెందుకురా భయపడుతుర్రు? నేనున్నా కదా, నేను మాట్లాడతా అంటారా సార్ తోటి. ఏం మాట్లాడతావో ఏమోరా నాయన. సార్ తిడుతుండు, కొడతాడేమోరా, భయం అవుతుంది. అరే ఏం కొట్టట్లేరా, నేనున్నాగా నేను చూసుకుంటా, నువ్వు అట్లా ఆగు. ఏవిరా మీరే మాట్లాడుకుంటారు, ఏం సంగతి ఏంది? సార్ వాళ్ళదేం తప్పులేదు సార్, నా వల్లనే లేట్ అయింది సార్. అరే మీరిద్దరు పోయి కూర్చోపోర్రా, వాని వల్లనే లేట్ అయింది అంటుండగా వానితోటే మాట్లాడతాను నేను. థ్యాంక్స్ సార్, వెళ్ళి కూర్చుంటాం. అరే పారా సృజన్, జల్దీ పోదాం. మళ్ళీ సార్ కోపం వచ్చిందనుకో, మళ్ళీ మన ఇద్దరిని ఇంకా కొడతాడు. పారా. అరే ఏం రా దిలీప్, ఎప్పుడు లేట్ అయినారా? ఒకరోజు సైకిల్ పంచర్ అయిందంటున్నావు, ఒక రోజు కాలు నొప్పి వస్తుంది అంటున్నావు, ఒక రోజు తలకాయ నొప్పి వస్తుంది అంటావు. ఏమిరా క్లాసు సకరంగినావు. రే ఇట్లయితే కుదరదు కానీ రేపు మీ అయ్యాన్ని తీసుకురా. మీ అయ్యాన్ని కానీ తీసుకురాపోయినావు అనుకో, నీ షెడ్యూల్లో చీమలు వదులుతా బిడ్డ, ఏమనుకుంటున్నాయో. కూరా రే, నువ్వు కూడా పోయి కూర్చోపో, ఇంకా సార్లే కానీ. రేపు వచ్చేటప్పుడు హోంవర్క్ 2 times రాసుకొని రారా రే మొత్తం. ఓకే సార్. నా షెడ్యూల్లో చీమలు వదులుతా అంటావు, మా నాయనని తీసుకురాకపోతే. నువ్వు బాత్రూంలో పో బిడ్డ, నీ బాత్రూంలో పావును వదులుతా.